కనిపెంచిన కూతురు, కష్టపడి పెంచిన పార్టీ రెండు ఇప్పుడు కష్టాల్లో ఉన్నాయి. వాటిని కాపాడుకోవడమే గులాబీ బాస్ ముందున్న కఠిన సవాల్. లిక్కర్ కేసు నుంచి కవితను కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి? బీఆర్ఎస్ ను బతికించుకోవాలంటే ఎలాంటి రాజకీయ వ్యూహం అవలంబించాలి? రెండింటికి ఒకే మంత్రమా, వేర్వేరు తంత్రాలా? ఏం చేయాలనే విషయంలోనే కేసీఆర్ బుర్రకు పదును పెడుతున్నారు. తదుపరి అడుగులు ఎలా వేయాలనే విషయంలో నిర్ణయం తీసుకోలేకే ప్రస్తుతానికి సైలెంట్ అయ్యారు. ఏకకాలంలో అటు బీజేపీని ఇటు కాంగ్రెస్ని ఎదుర్కోవాలా, ఇద్దరిలో ఒకరితో రాజీకి రావాలా అనే విషయంలో కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలంగాణ భవన్ వర్గాలు చెప్తున్నాయి. తనను గాని తన పార్టీని గాని ఎవరన్నా పల్లెత్తు మాట అంటే కేసీఆర్ అస్సలు సహించరు. ఒక్క మాటకు 10 మాటలంటారు. వారు గోకినా గోకుకున్నా తానే గోకుతాడు. అలాంటి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైలెంట్ అయ్యారు. గడిచిన 100 రోజుల్లో కేవలం 2 సభల్లో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాలేదు. స్వయంగా నరేంద్ర మోదీ తెలంగాణలో సుడిగాలిలా తిరుగుతూ బీఆర్ఎస్ పైన, కేసీఆర్ కుటుంబ అవినీతి పైన ఆరోపణలు చేస్తున్నా సరే కేసీఆర్ స్పందించడం లేదు. మౌనాన్ని ఆశ్రయించారు. కేసీఆర్ మాత్రమే కాదు, ఈడీ, మోడీ, కేడీ అంటూ రిథమిక్ సెటైర్లు వేసే కేసీఆర్ కొడుకు కేటీఆర్ కూడా బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. కవితను అరెస్టు చేసే సందర్భంలో ఈడీ అధికారులతో వాగ్వివాదానికి దిగారే తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని నిందించలేదు. అసలు కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు తమ సహజ శైలికి భిన్నంగా ఎందుకు మౌనంగా ఉంటున్నారనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 4 దశాబ్దాల రాజకీయ చరిత్రలో కేసీఆర్ ఎన్నడూ లేనంత కఠిన సమయాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ రోజురోజుకి శరవేగంగా పడిపోతుంది. ముఖ్య నాయకులే పార్టీ మారుతున్నారు. వారిని కాపాడుకోలేక నానా ఇబ్బంది పడుతున్నారు. స్వయంగా తానే పిలిచి మాట్లాడినా వారు మనసు మార్చుకోవడం లేదు. కనీసం పార్లమెంటుకు పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకని పరిస్థితి. పార్టీ పరిస్థితి అట్లుంటే కూతురు కవిత అరెస్టు మరో బాధ. లిక్కర్ స్కాములో అరెస్టైన కవిత భవితవ్యం ఏమిటనేది ప్రశ్నార్థకం. ఆమె అంత తొందరగా బయటపడుతుందా లేదా అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి. ఆమెను వీలైనంత త్వరగా బయటకు తీసుకురావడానికి న్యాయ పోరాటం ప్రారంభించారు. ఒక్క న్యాయ పోరాటమే సరిపోతుందా? రాజకీయపరమైన ప్రయత్నాలు కూడా చేయాలా అనేది కేసీఆర్ ఆలోచిస్తున్నారట. అటు పార్టీని ఇటు కూతురును కాపాడుకోవడం కోసం ఇప్పుడు కేసీఆర్ ముందున్న అతిపెద్ద పరీక్ష. ఇప్పటికే జరిగిన నష్టం ఎక్కువ. మరింత నష్టం జరగకుండా ఎలా చూసుకోవాలన్న విషయంపైనే కేసీఆర్ ఎక్కువ ఆలోచిస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. రాజకీయంగా ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కొట్లాడాలి. రాజకీయ శక్తి, మానసిక స్థితి అందుకు సహకరించే పరిస్థితి లేదు. కాబట్టి వీరిలో ఒకరితోనే కొట్లాడి ఒకరిని మిత్రుడిగా చేసుకుంటే ఎలా ఉంటుందనేది కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పొత్తు కోసం చెయ్యి చాచినా బీజేపీ పట్టించుకోలేదు. అయినా సరే శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రంతో ఏదో విధంగా బీజేపీతో, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సఖ్యత కోసం ప్రయత్నాలు కొనసాగించడం వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. కవిత మీద అభియోగాలు మోపినప్పుడు మోదీ మీద, ఈడీ మీద, సిబిఐ మీద కేసీఆర్ ఘాటైన విమర్శలు చేశారు. దమ్ముంటే టచ్ చేయమని సవాల్ విసిరారు. తీరా ఈడీ అధికారులు హైదరాబాద్ వచ్చి కవితను అరెస్టు చేస్తే కేసీఆర్ నేటి వరకు స్పందించలేదు. మోదీని, ఈడీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కేసీఆర్ ఇటీవల నిర్వహించిన 2 సభల్లోనూ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని విమర్శించారే తప్ప మోదీ జోలికి పోలేదు. ఆయన పేరెత్తలేదు. ఇక జాతీయ రాజకీయాల గురించైతే మరిచిపోయారు. ఈ పరిణామాలను బట్టి కేసీఆర్ ప్రస్తుతానికి రక్షణాత్మక ధోరణిలో ఉన్నట్లు చెబుతున్నారు. రాజకీయ విమర్శలు ఎక్కువ చేస్తే మరింత రెచ్చగొట్టినట్టే అవుతుందని భావిస్తున్నారు. అందుకే రివర్స్ స్ట్రాటజీ అవలంబించాలని నిర్ణయించినట్లు తెలిసింది. మోదీని విమర్శించకుండా రాజకీయంగా కాంగ్రెస్ ను మాత్రమే టార్గెట్ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. రాబోయే కాలంలో రాజకీయ పరిస్థితులు ఎట్లున్నా ఆప్షన్ను ఓపెన్ గా ఉంచుకోవడమే బెటర్ అని గులాబీ బాస్ నమ్ముతున్నారట. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బలపడడానికి బీజేపీ తప్పక ప్రయత్నాలు చేస్తుందని, అప్పుడు మళ్లీ తన పాత్ర తప్పక ఉంటుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారట.
పరిస్థితి మనకు అనుకూలంగా మారే వరకు సంయమనంతోనే ఉండాలని గులాబీ దళపతి అనుకుంటున్నారట.